I'll find you. ఇండియా పాక్ దేశాల మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే భారత్ పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో కూడా ట్విట్టర్ వేదికగా కొన్ని కీలక ప్రకటనలు చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయని కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. తక్షణ సీజ్ ఫైర్కు భారత్ పాకిస్తాన్ ఇద్దరు కూడా అంగీకరించినట్టు కూడా చెప్పారు. అయితే రాత్రంతా భారత్ పాకిస్తాన్ దేశాలతోనే చర్చించామని కూడా ట్రంప్ చెప్తున్నారు. అయితే ఇరు దేశాలకు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో అయితే భారతీయులందరిలో ఒక్క ప్రశ్న ఇప్పుడు మిగిలిపోయింది. ఈ ఒప్పందం వెనుక అసలు ఏం జరిగింది? భారత్ పాకిస్తాన్ దేశాలు ఈ ఒప్పందానికి ఏ కారణాల చేత అంగీకారం తెలిపాయి అనే దాని గురించే భారత విదేశాంగ శాఖ ఆ వివరాలను వెల్లడించినప్పటికీ ఇదే చర్చ నడుస్తోంది. అయితే శనివారం ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ ఏ క్రూయిజ్ మిసైల్స్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై ప్రయోగించింది. ముందుగా పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని రావిల్పిండి సమీపంలో ఉన్న కొన్ని ఎయిర్ ఫోర్స్ స్థావరాలపైన భారత్ బ్రహ్మోస్ మిసైల్స్తో దాడి చేసింది. అయితే ఆ తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని మరికొన్ని మిలిటరీ వైమానిక స్థావరాలపైన కూడా భారత వాయు సైన్యం మధ్యాహ్నం నుంచి దాడులు కొనసాగించింది. ఇక ఈ ఎయిర్ ఫోర్స్ స్థావరాలన్నీ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్కు చాలా కీలకమన్నమాట. ఇక ఈ స్థావరాలన్నీ దెబ్బతిండంతో పాకిస్తాన్ సగం బలం కోల్పోయినట్టయింది. అయితే ఈ దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్ మిలిటరీ రహస్య సమాచారాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎమర్జెన్సీ మెసేజింగ్ ద్వారా కూడా సేకరించారు మనోళ్ళు. ఈ మెసేజ్లో పాకిస్తాన్ మిలిటరీ అధికారులు చర్చలు రికార్డ్స్ అయి ఉన్నాయి. భారత్ తదుపరి టార్గెట్ పాకిస్తాన్లోని న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ అంటూ పాక్ అధికారులు చాలా ఆందోళన చెందినట్టుగా కూడా ఈ మెసేజ్లు ఇంటర్సెప్ట్ చేయడం ద్వారా తెలిసింది. అందుకే పాకిస్తాన్ మిలిటరీ రావిల్పిండిలోని న్యూక్లియర్ ప్రోగ్రామ్ స్థావరాల వద్ద మరింత సెక్యూరిటీని విపరీతంగా పెంచేసింది. ఇక ఇండియా దాడి చేస్తే తమ ఓటమి ఖాయమని భావించిన పాక్ వెంటనే అమెరికా సాయం కోసం ఫోన్స్ చేసింది. అప్పటికే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని మానిటరింగ్ చేస్తున్న అమెరికా అధికారులు కూడా ఇరువైపులా దౌత్య మార్గంలో సంప్రదింపులు మొదలుపెట్టేశారు. పాకిస్తాన్లోని న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సహా కీలక మిలిటరీ స్థావరాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ పాక్ ఆర్మీ భావించిన నేపథ్యంలో అమెరికాకి ఫోన్స్ వెళ్ళిపోయాయి. యుద్ధంలో భారత్ చేతిలో దారుణంగా ఓడిపోతామని అర్థం చేసుకున్న పాక్ తక్షణమే అమెరికాకు కాల్స్ చేసింది. ఈ క్రమంలోనే అమెరికా అధికారులు కూడా పాకిస్తాన్ని ముందుగా కాల్పుల విరమణకు వెంటనే అంగీకారం తెలిపాయని కూడా సూచించారు. ఇక దీంతోనే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. అయితే భారత్ మాత్రం కాల్పుల విరమణకు అంగీకరించినా కూడా ఇతర దౌత్య చర్చలకైతే అంగీకారం తెలపలేదు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా భారత్పై ఒత్తిడి తెచ్చినా కేవలం సైనిక చర్యలు నిలిపివేసేందుకు మాత్రమే భారత్ అంగీకారం తెలిపింది. సింధు నదీ జలాల నిలిపివేత కానీ వీసాల రద్దు వంటి ఇతర ఆంక్షలు కానీ కొనసాగుతూనే ఉంటాయంటూ భారత్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. మరోవైపు రద్దు చెందిన ఓ పైలట్ పాక్ ఆర్మీ కస్టడీలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం పైన పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రీసెంట్గా స్పందించారు. తమ అధీనంలో ఇండియన్ పైలట్స్ ఎవ్వరూ లేరని స్పష్టం చేస్తున్నారు ఆయన. అయితే విలేకరుల సమావేశంలో కూడా ఈ సమాచారాన్ని అందించారు. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ మాత్రమేనని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే బలూచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ కారణమని అహ్మద్ షరీఫ్ ఆరోపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఎప్పుడూ కాల్పుల విరమణ కోసం అభ్యర్థించలేదు, భారత్ కాల్పుల విరమణకు ముందుగానే పిలుపునిచ్చింది అంటూ ఆయన ఆరోపణలు మొదలుపెట్టారు. అసలు పాక్ వక్రబుద్ధి కానీ నక్కబుద్ధి కానీ ఇప్పుడు ఎలా బయటపడుతోందో చూసారా? మరి భారత్ ఇంకా ఎందుకు ఆలోచిస్తోంది? యుద్ధాన్ని ఎందుకు ఆపేయాలని అనుకుంటోంది? ఆపరేషన్ సింధూర్ 2 వైపు ఎందుకు కొనసాగట్లేదు? మరి ఇలాంటివన్నీ కూడా కొన్ని సమాధానాలు లేని డాలర్స్ క్వశ్చన్స్ అన్నమాట. దీనిపైన ఇప్పుడు ప్రపంచం అంటే మిగతా దేశాలు కూడా దీనిపైనే ఆసక్తిగా చర్చిస్తున్నాయి. ముఖ్యంగా మన భారత పౌరులైతే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే అక్కడి వరకు వెళ్ళి మనదే విజయం అన్న పరిస్థితుల్లో ఎందుకు తగ్గాల్సి వచ్చింది అనే అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. So I'll find you.